జిల్లాలో అంబేద్కర్కు ఘోర అవమానం జరిగింది. వెదురుకుప్పం మండలం దేవులంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవులంపేటకు దళిత సంఘాలు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ధర్నాతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంబేద్కర్ను అవమానించి దళితుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని చెప్పి దళితులు ఆరోపించారు. అంబేద్కర్ను అవమానించి దళితుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని దళితులు ఆరోపించారు. కొంతమంది కులద్రోహులు తమ కులాలను అడ్డుపెట్టుకుని దళితులను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని ఆవేశం వెళ్లగక్కారు. అయితే సతీష్ నాయుడు అనే వ్యక్తి అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా దోషులను వెంటనే అరెస్టు చేయాలని జీడీ నెల్లూరు దళితులు, బడుగు బలహీన వర్గాలు డిమాండ్ చేశాయి. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలంటుకున్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెదురుకుప్పం మండలం దేవులంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలంటుకున్న కారణంగా జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు అగంతకులు రాత్రి నిప్పు పెట్టడంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు స్పష్టం చేశారు సీఎం. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్కు ఘోర అవమానం జరిగింది. వెదురుకుప్పం మండలం దేవులంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవులంపేటకు దళిత సంఘాలు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ధర్నాతో ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ను అవమానించి దళితుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని దళితులు ఆరోపించారు. కొంతమంది కులద్రోహులు తమ కులాలను అడ్డుపెట్టుకుని దళితులను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని ఆవేశం వెళ్లగక్కారు. అయితే సతీష్ నాయుడు అనే వ్యక్తి అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ కూడా రోడ్డుపై బైఠాయించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా దోషులను వెంటనే
వెంటనే అరెస్ట్ చేయాలని జీడీ నెల్లూరు దళితులు, బడుగు బలహీన వర్గాలు డిమాండ్ చేశాయి. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలంటుకున్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలంటుకున్న కారణంగా జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు అగంతకులు రాత్రి నిప్పు పెట్టడంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని చెప్పి అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవంటూ అధికారులకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.